హలో, దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈ రోజు నేను మీ ముందుకు యాక్నీ గురించి డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. దీన్ని పింపుల్స్ అని కూడా అంటారనమాట. ఈ యాక్నీ అనేది జనరల్గా మనం టీనేజర్స్ లో చూస్తూ ఉంటాం. అట్ ద టైమ్ ఆఫ్ టీనేజ్ ప్యూబర్టీలో ఎక్కువగా ఈ యాక్నీ అనే ప్రాబ్లం చూస్తూ ఉంటాం అనమాట. ఇది జనరల్గా ఎందుకు వస్తుంది అని అంటే టీనేజ్ టైంలో అట్ ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీ హార్మోన్స్ అనేవి సెక్రీట్ అవుతుంది జరుగుతుంది. ఈ హార్మోన్స్ సెక్రీట్ అయినప్పుడు ఇవి సెబేషియస్ గ్లాండ్స్ ని స్టిమ్యులేట్ చేస్తాయి అండ్ దానివల్ల సీబం అనేది సెక్రీట్ అవుతుంది. సో దీనివల్ల కొంతమందిలో యాక్నీ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. అంతేకాదు ఈ యాక్నీ కొంతవరకు ఫెమిలియల్ అని చెప్పొచ్చు. అంటే హెరిడిటరీ అనమాట. మన తల్లిదండ్రుల్లో ఉంటే కొంతవరకు అది పిల్లలకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ యాక్నీ అనేవి మోస్ట్లీ ఫేస్ మీద వస్తూ ఉంటాయి. అయితే కొంతమందికి వీపు మీద అప్పర్ బ్యాక్ అండ్ అప్పర్ ఆర్మ్ లో కూడా ఈ యాక్నీ అనేవి వస్తూ ఉంటాయి. దీనివల్ల నల్లని మచ్చలు కూడా ఏర్పడతాయి కొంతమందికి. ఈ యాక్నీలో చాలా టైప్స్ ఉంటాయి. ఈ యాక్నీలో చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ టైప్స్ లో మొట్టమొదటి రకం ఏంటంటే సన్నని ర్యాష్. సన్నని ర్యాష్ లాగా వస్తూ ఉంటుంది. కొంతమందికి ఫేస్ అంతా సన్నటి ర్యాష్ లాగా వస్తూ ఉంటుంది. కొంతమందిలో హార్డ్ నాడ్యూల్స్ లాగా ఫామ్ అవుతుంది. అంటే పెద్ద సైజులో వచ్చి అవి గట్టిగా హార్డ్ నాడ్యూల్స్ లాగా ఫామ్ అవుతాయి. కొంతమందిలో ఈ యాక్నీ అనేవి పెద్దగా వచ్చి దానిలో పస్ అంటే చీమ లాంటిది కూడా చేరుతూ ఉంటుంది. దీనివల్ల విపరీతమైన నొప్పి ఉంటుంది. అలాగే ఈ పింపుల్స్ అనేవి పగిలి దానిలోంచి బ్లడ్ అండ్ పస్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ యాక్నీ దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీరు యాక్నీ అనేది పూర్తిగా తగ్గించుకోవచ్చు. అలాగే ఈ ట్రీట్మెంట్ జరిగే క్రమంలో మీరు పాటించవలసినవి ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, నీళ్ళు తీసుకోవాలి. అలాగే ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్, ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలి. మూడవది పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా సాధ్యమైనంత వరకు బయటకు వెళ్ళినప్పుడు ఫేస్ కి ఏదైనా కవర్ చేసుకోవాలి. అలాగే యూ షుడ్ అవాయిడ్ పేస్ట్రీస్ అండ్ జంక్ ఫుడ్. ఎక్కువగా జంక్ ఫుడ్, పేస్ట్రీస్, ఫ్యాటీ ఫుడ్ ఇలాంటివి తగ్గించుకోవాలన్నమాట. కొంతమందిలో నాన్ వెజ్ తిన్నా కూడా వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కొంచెం నాన్ వెజ్ కూడా తగ్గించుకొని తింటే మంచిది. సో డు నాట్ వరీ, ఐ హ్యావ్ ట్రీటెడ్ మెనీ కేసెస్ ఆఫ్ యాక్నీ. అంతేకాదు హోమియోపతిలో దేర్ ఆర్ ఎక్సలెంట్ మెడిసిన్స్ ఫర్ skin problems. So I have treated many cases of acne. So visit me at Fast Cure Homeopathy for your acne or pimples.